Hi, welcome. This is Krish from AV Box. ఇవాళ మనం ఉన్న ఈ థియేటర్ కి చాలా స్పెషాలిటీ ఉందండి. మనం హాలీవుడ్ మూవీస్ అందరం మనం వాచ్ చేస్తాం. దానిలో కొన్ని స్పెషల్ మూవీస్ ఉన్నాయి. లైక్ కింగ్ కాంగ్, పైరట్స్ ఆఫ్ ద కరేబియన్, పర్ల్ హార్బర్, బ్లాక్ హాక్ డౌన్ అండ్ లైక్ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఇలా చాలా హాలీవుడ్ మూవీస్ ని ఈ స్పీకర్స్ లో రికార్డ్ చేసి అవార్డెడ్ విన్నింగ్ అయిన మూవీస్. అండ్ దీ స్పీకర్స్ వెరీ మచ్ స్పెషల్ అండ్ ద బ్రాండ్ కాల్డ్ MNK సౌండ్. ఇట్స్ ఫ్రమ్ డెన్మార్క్. ఆల్మోస్ట్ వీళ్ళకి 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్పీకర్స్ లో ఉంది. దీ స్పీకర్స్ సౌండ్స్ ప్రిటీ ఆసమ్. అండ్ వన్ మోర్ స్పెషాలిటీ ఆఫ్ ద స్పీకర్, వి THX సర్టిఫైడ్ స్పీకర్స్. ఈ రూమ్ డైమెన్షన్ వచ్చేసి 13 feet by 20 feet రూమ్. అండ్ దీనిలో ఇంట్రెస్టింగ్ గా మీరు వాల్ టు వాల్ స్క్రీన్ అనే కాన్సెప్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఆ స్క్రీన్ వచ్చేసి సినిమా స్కోప్. అంటే రెగ్యులర్ గా ఈ స్క్రీన్ లో మీరు వాచ్ చేసే ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 2.35:1 ఉంటుంది. సో దాని వల్ల మీకు వచ్చే మేజర్ బెనిఫిట్ ఏంటంటే మీరు స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు రెగ్యులర్ గా 16:9 ఆస్పెక్ట్ రేషియోలో మనం కింద ఒక బ్లాక్ స్ట్రిప్ పైన ఒక బ్లాక్ స్ట్రిప్ ని మనం వెరీ కామన్ గా మూవీస్ లో చూస్తాం. అంటే ఆ సినిమా కంటెంట్ ని రెగ్యులర్ గా ఆ మూవీని షూట్ చేసింది సినిమా స్కోప్ కోసం చేసిన కంటెంట్. మనం దాన్ని 16:9 రేషియోలో చూడటం వల్ల మన టీవీలో కానివ్వండి, థియేటర్స్ లో కానివ్వండి, విల్ ఫైండ్ బ్లాక్ స్ట్రిప్స్, కింద ఒక బ్లాక్ స్ట్రిప్ పైన ఒక బ్లాక్ స్ట్రిప్ వస్తూ ఉంటుంది. ఈ స్క్రీన్ లో మేజర్ బ్యూటీ ఏంటంటే దీన్ని ప్రొజెక్ట్ చేసే ప్రొజెక్టర్ వచ్చేసి JVC ప్రొజెక్ట్. దీనిలో ఇన్బిల్ట్ మెమరీలో దీనికి సినిమా స్కోప్ ని ఇన్బిల్ట్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో దాని మెమరీస్ ని యూస్ చేసుకొని మనం ఈ స్క్రీన్ లో బ్లాక్ స్ట్రిప్స్ లేకుండా ఒక ఫుల్ స్క్రీన్ ఒక మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుందో నేను ఒక క్లిప్ మీకు చూపిస్తాను. స్క్రీన్ ఎక్స్పీరియన్స్ బాగుంది కదండి. ఈ ఎక్స్పీరియన్స్ ని మీరు లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే యూ కెన్ కమ్ డౌన్ టు అవర్ స్టూడియో వేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ 16:9, వాట్ ఈస్ 2.35:1, ఈ ఆస్పెక్ట్ రేషియోస్ అంటే ఏంటి, మన రూమ్ లో మనం ఈ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేసుకోవడం వల్ల మనం ఎలాంటి బెనిఫిట్ ని పొందుతాము, మన స్క్రీన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంటుంది అనేది మీరు డెఫినెట్ గా మా స్టూడియోకి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ సినిమా స్కోప్ స్క్రీన్ ఆల్మోస్ట్ 154-inch డయాగ్నల్ అకౌస్టిక్ ఓవెన్ స్క్రీన్. అండ్ ఈ స్క్రీన్ బిహైండ్ మనం పెట్టిన స్పీకర్స్ MNK సౌండ్ S150 THX సిరీస్. సో లెఫ్ట్ సెంటర్ రైట్ స్పీకర్స్. ఈచ్ స్పీకర్ వాటేజ్ వచ్చేసి RMS వచ్చేసి మీకు 200 watt అండ్ పీక్ ఇట్ కెన్ గో అప్ టు 400 watt. అండ్ స్పెషాలిటీ ఆఫ్ ద స్పీకర్, ఇవి సర్టిఫైడ్ THX. ఈ సినిమా స్కోప్ స్క్రీన్ ని డ్రైవ్ చేయడానికి మనం JVC NP5 ప్రొజెక్టర్ ని యూస్ చేసాం. సో JVC ని ఎందుకు వాడామంటే దీనిలో డీప్ బ్లాక్స్, కలర్స్, కాంట్రాస్ట్ రేషియోస్, నైట్ సీన్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. అండ్ మోర్ ఓవర్ దీనిలో ఇన్బిల్ట్ మోటరైజ్డ్ లెన్స్ ఉన్నాయి. మీకు 16:9 రేషియోకి అండ్ రేషియోలో 2.35:1 సినిమా స్కోప్ రేషియోకి లెన్స్ ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతాయి విత్ ద మెమరీ ఫంక్షన్. మనం రెగ్యులర్ గా ఎనీ మూవీ థియేటర్స్ లో చూసేటప్పుడు ప్రొజెక్టర్ ఇక్కడ సస్పెండ్ అయి కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ బ్యాక్ స్పేస్ ఉండటం వల్ల దీనికి ఒక కట్అవుట్ లాగా చేసి దానికి ఒక బాక్స్ చేసి ప్రొజెక్టర్ ని డైరెక్ట్ గా వాల్ లోకి సస్పెండ్. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఎటువంటి హ్యాంగింగ్స్ లాంటివి లేకుండా ఇట్ లుక్స్ నీట్ అండ్ క్లీన్. ప్రొజెక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ సబూఫర్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ కి ప్రొజెక్టర్ షేక్ అవడం లాంటి కాన్సెప్ట్స్ అనేది లేకుండా ప్రాపర్ గా సర్ఫేస్ మీదకి మౌంట్ అయి ఉంటుంది. కాబట్టి దీని నుంచి మీకు ఎటువంటి వైబ్రేషన్స్ లేకోకుండా స్క్రీన్ మీద ఒక పర్ఫెక్ట్ స్టడీ ప్రొజెక్షన్ అనేది మీరు చూడగలుగుతారు. ఈ రూమ్ చూస్తే మీరు ఒక రెగ్యులర్ మూవీ థియేటర్స్ మనం రెగ్యులర్ గా చేసే థియేటర్ లా కాకుండా ఒక యూనిక్ డిజైన్ తీసుకొచ్చాం. దీనిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్ సినారియోస్ ని తీసుకొచ్చాం. డైరెక్ట్ లైట్, ఇండైరెక్ట్ లైట్, ఆప్టికల్ ఫైబర్ అండ్ పీపుల్ విల్ సే స్టార్ లైటింగ్ అంటారు. ఆ కాన్సెప్ట్ ని కూడా తీసుకొచ్చాం. అండ్ కామన్ గా వెరీ కామన్ గా మనం చూసేది ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్స్ అన్ని స్ట్రైట్ గా ఉంటాయి. మనం ఇక్కడ ఫ్లెక్సిబుల్ గా తీసుకొచ్చాం ప్రొఫైల్ లైట్ ని. దెన్ లైట్ ఎక్స్పీరియన్స్ అనేది దీని నుంచి మనకు వస్తుంది. అండ్ ఈ రూమ్ లో మనం ఆటోమేషన్ ఇంటిగ్రేట్ చేసాము. టు కంట్రోల్ దిస్ లైట్ వి హావ్ అ కీప్యాడ్. టు కంట్రోల్ దీస్ లైట్స్ వి హావ్ అ కీప్యాడ్. టు దిస్ కీప్యాడ్ ఆల్సో వీ కెన్ కంట్రోల్ ద లైట్స్ అన్నమాట. ఈ రూమ్ లో ఆటోమేషన్ మొత్తం విత్ సింగిల్ ట్యాప్ రూమ్ లో మనకు కావాల్సిన మొత్తం ఈ రూమ్ లో మనం 7.2.4 Dolby Atmos కాన్ఫిగరేషన్ ఇంటిగ్రేట్ చేసాం. సో ఫ్రంట్ 3 LCRs, లెఫ్ట్, సెంటర్, రైట్ ఫ్రంట్ అండ్ 4 బ్యాక్ సరౌండ్, 2 సబూఫర్స్ అండ్ విత్ 4 అట్మాస్ స్పీకర్స్ తో ఈ రూమ్ లో ఇంటిగ్రేషన్ చేసాం. అండ్ ఈ స్పీకర్స్ మొత్తాన్ని డ్రైవ్ చేయడానికి మనం లియా ప్రొఫెషనల్ పవర్ యాంప్లిఫైర్స్ యూస్ చేసాం. ఈ పవర్ యాంప్లిఫైర్స్ కి సిగ్నల్ ఇవ్వడం కోసం మనం AV ప్రాసెసర్ యూస్ చేసాం, Marantz 7706. మీరు చూస్తున్న ఈ థియేటర్సే కాదండి,
కదండి. వీ డూ నెట్వర్కింగ్, వీ డూ ఆటోమేషన్ అండ్ సెక్యూరిటీ అంటే సీసీటీవీ కెమెరాస్ అని అందరూ ఇదిలో ఉంటారు. నాట్ ఓన్లీ సీసీటీవీ కెమెరా, వీ డూ బర్గ్లరీ అలారం సెక్యూరిటీ సిస్టమ్. దాన్ని బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు స్టూడియోకి రండి. స్టూడియోలో ఎవ్రీథింగ్ ఈస్ దేర్ దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఈ రియల్ సినిమా స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టూడియో లొకేటెడ్ ఇన్ గచ్చిబౌలి.